హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. మీరైతే 10థ్ పాస్ అయ్యారా? మీరైతే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. 10థ్ పాస్ అయితే చాలు ఈ జాబ్స్‌కైతే డైరెక్ట్‌గా అయితే సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మనకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఎస్‌బీఐ లైఫ్ నుంచి అయితే రావడం జరిగింది. మీరైతే మీ ఇంటికాడ నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు. అది కూడా మీ ఫ్లెక్సిబుల్ అవర్స్‌లో అయితే వర్క్ చేసుకోవచ్చు. ఎవరైతే స్టూడెంట్స్ అండ్ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే ఇదైతే బాగా యూజ్ అవుతుంది. మిగతా వాళ్ళు కూడా మెన్ అండ్ వుమెన్ అయితే బోత్ అయితే అప్లై చేసుకోవచ్చు. జాబ్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందల మీరైతే మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ అనేవి మన జాబ్ ఏరియా యూట్యూబ్ ఛానెల్‌లో అయితే మనకి జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది ఎస్‌బీఐ లైఫ్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరైతే మనకి లైఫ్ మిత్రాగా అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మనకైతే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మనకైతే అవైలబిలిటీస్ అయితే ఉన్నాయి. అంటే మనకి జాబ్ వచ్చినట్లయితే మనకి ఏమేమి అవైలబుల్‌గా ఉంటాయో మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో మనకైతే ఇవి డిఫరెంట్ స్టెప్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవడానికి. మీరైతే లైఫ్ మిత్ర ఇన్స్యూరెన్స్ అడ్వైజర్‌గా వర్క్ చేయాలనుకునేళ్ళకైతే మీరైతే ఈ జాబ్ అవకాశాన్ని అయితే బాగా అయితే యూజ్ చేసుకోండి. మీరైతే జస్ట్ 10థ్ పాస్ అయ్యి 18 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీకైతే డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషనల్ అండ్ రెగ్యులర్ ట్రైనింగ్ సెషన్స్ అయితే ఉండడం జరుగుతాయి. తర్వాత కెరీర్ ఆపర్చునిటీ మీరైతే ఇవ్వడం జరుగుతుంది మీకు. తర్వాత మీకైతే ఎవరైతే లైఫ్ మిత్ర ఇన్స్యూరెన్స్ అడ్వైజర్‌గా అవుదామనుకుంటున్నారో వాళ్ళకైతే క్వాలిఫికేషన్ జస్ట్ 18 ఇయర్స్ అండ్ 10థ్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే మీ ఓన్‌గా అయితే వర్క్ చేసుకోవచ్చు. మీరెక్కడుంటే అక్కడైతే వర్క్ చేసుకోవచ్చు. తర్వాత మీకైతే మీ సాలరీ అనేది ఫిక్స్‌డ్ సాలరీ అనేది ఉండదు. మీకు వర్క్ చేసుకున్న దాన్ని బట్టి అయితే మీకు పే ఔట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు ఇన్స్యూరెన్స్ లైఫ్ అడ్వైజర్‌గా అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. మీకైతే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎటువంటి సేల్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు మీరికైతే. తర్వాత ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఎందుకంటే మీకైతే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అయితే ఉంటాయి. అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ పొటెన్షియల్ అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. తర్వాత మీకైతే రిటైర్డ్ ఇండివిడ్యువల్ అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకైతే ఎంత వయసున్నా సరే లైఫ్ ఇన్స్యూరెన్స్ అడ్వైజర్‌గా అయితే వర్క్ చేసుకోవచ్చు. తర్వాత బికమింగ్ ఏ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీరు వర్క్ చేసుకోవచ్చనమాట. తర్వాత స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేయొచ్చు. తర్వాత హౌస్ వైఫ్స్, హౌస్ మేకర్స్ కూడా దీంట్లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే సేల్స్ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో అండ్ ఆల్సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళైతే ఇంటికాడ నుంచే వర్క్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే మనకిక్కడ స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరైతే ఫస్ట్ మీ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసిన తర్వాత ఆహ్, సబ్మిట్ చేసిన తర్వాత మీకైతే ఎస్‌బీఐ లైఫ్ టీమ్ వాళ్ళైతే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం నెక్స్ట్ ప్రాసెస్ అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తర్వాత మీకైతే 24 అవర్స్ అని చెప్పేసి మనకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. సో, రో ఒక 1 డేకైతే 3-4 అవర్స్ అయితే మనకి ఆహ్, జాబ్ ట్రైనింగ్ అనేది ఉండడం జరుగుతుంది. మొత్తానికి 1 వీక్ లోపల అయితే మనకి ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. 25 అవర్స్ ట్రైనింగు. సో, మీకైతే ఒక జస్ట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో అయితే మనకి ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో మీరు క్వాలిఫై అయినట్లయితే సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ అడ్వైజర్‌కి అయితే మీరైతే వర్క్ చేసుకోవచ్చు. తర్వాత మనకైతే ఇక్కడ రెగ్యులర్ స్కీమ్స్‌లో అయితే మనకి రివార్డ్స్ అండ్ అలాంటివైతే ఉండడం జరుగుతుంది. తర్వాత మనకి ఎల్ఎం క్లబ్ మెంబర్‌షిప్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత మనకి రెగ్యులర్ మంత్లీ ఇన్‌కమ్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ రివార్డ్స్ అండ్ కన్వెన్షన్స్ కూడా అయితే ఉండడం జరుగుతాయి. తర్వాత మీరైతే అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ ఫస్ట్ రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ బాక్స్ మీద టిక్ చేసేసి తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఆహ్, జాబ్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. మీరైతే వాటిలన్నిటిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. తర్వాత ఎవరైతే సబ్మిట్ చేసారో వాళ్ళకైతే ఒక మెసేజ్ అని రావడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ బికమింగ్ ఎ లైఫ్ మిత్ర అని చెప్పి రావడం జరుగుతుంది. తర్వాత అవర్ ఎగ్జిక్యూటివ్ విల్ రీచ్ ఔట్ టు యూ వితిన్ ద నెక్స్ట్ 48 అవర్స్. నెక్స్ట్ 48 అవర్స్‌లో అయితే మీకైతే ఎస్‌బీఐ వాళ్ళైతే కాల్ చేయడం జరుగుతుంది. వాళ్ళైతే మీకు ప్రాసెస్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే 10థ్ పాస్ అయ్యారో, ఎవరైతే మీరు ఇంటికాడ నుంచి వర్క్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే ఇన్స్యూరెన్స్ అడ్వైజర్‌గా ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఇంకా మీకు జాబ్స్ అనేవి ఎలాంటివి కావాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా అయితే రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. If you like this video, please like, share and subscribe. Thank you for watching this video. Thank you.